అందరికీ నమస్కారం. నెల్లూరు ప్రైమ్ టీవీకి స్వాగతం పలుకుతున్నది మీ ఈతకోట సుబ్బారావు. సింహపురిలో అల్లూరి సీతారామరాజు, అంతేకాదు వారిని కాల్చివేసిన మొదటి ఫోటో కూడా నెల్లూరులోనే లభ్యమయ్యింది. ఇదే విషయాన్ని అప్పట్లో అక్కడ తహసీల్దారుగా పనిచేస్తున్న బాస్టియన్ తన డైరీలో నమోదు చేశారు. అంతేకాకుండా వెన్నెలకంటి రాఘవయ్య గారు కూడా తన పుస్తకంలో అదే రాశారు. ఆ లోపలికి వెళితే చూస్తే స్వాతంత్ర సమరయోధుడు, బ్రిటిష్ పాలకులను గడగడలాడించిన ధీరుడు అల్లూరు సీతారామరాజు అసలు సింహపురికి వచ్చారా అనేది ఇప్పటికీ ప్రశ్నగానే ఉంది. కానీ చారిత్రక ఆధారాల ప్రకారం సముద్ర తీరం నుంచి వచ్చిన ఆయన పోట్లపూడిలో కొంతకాలం పొనక కనకమ్మ ఆశ్రయాన్ని పొందారని ఒక కథనం వినిపిస్తుంది. అయితే ఎక్కడ కూడా అది రికార్డు అయిన దాఖలాలు లేవు. కానీ పలు చరిత్ర పుస్తకాల్లో మాత్రం అల్లూరు సీతారామరాజు సముద్రపు రహదారి వెంట గుంటూరు జిల్లా వరకు ప్రయాణించారనే ఆధారాలు ఉన్నాయి. దానికి కొనసాగింపు పొనక కనకమ్మ ఆతిథ్యం అని కూడా పేర్కొన్నారు. ఆ విషయాన్ని అటు ఉంచితే 1922-24 మధ్యకాలంలో బ్రిటిష్ ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసి ఒక ఉద్యమాన్ని, పోరాటాన్ని నలు దిశలా విస్తరింపచేసి తనంతా తానుగా వశమైన సీతారామరాజును బ్రిటిష్ కిరాతకులు చెట్టు కట్టి కాల్చివేశారు. కానీ అప్పుడు తీసిన ఫోటో మాత్రం నెల్లూరులోనే విడుదలైందనేది ఒక చారిత్రక సత్యం. ఇందుకు సాక్ష్యం కూడా ఉంది. అప్పుడు అక్కడ తహసీల్దారుగా పనిచేసిన వ్యక్తి భారతీయ క్రైస్తవుడైన బాస్టియన్ తెల్లదొరల ప్రభుత్వానికి సాక్ష్యంగా చూపటానికి ఆనాడు సీతారామరాజు తుపాకీ గుండ్లకు బలై నేల కొరిగిపోతున్న ఫోటోను బాస్టియన్ తీశాడు. ఆ తర్వాత ఆంగ్లేయులకి ఆ ఫోటోని పంపించారు. ఆ ఫోటో అలాగే మద్రాస్ ప్రెసిడెన్సీకి కూడా చేరింది. ఈ బాస్టియన్ 1927లో లేబర్ ఆఫీసర్గా నెల్లూరుకు బదిలీ అయ్యారు. ఆ తర్వాత ఇక్కడే డిప్యూటీ కలెక్టర్ అయ్యారు. 1930లో యానాది పడవలపై పోలీసులు కేసు పెట్టి దాన్ని వెన్నెలకంటి రాఘవయ్యకు అప్పగించారు. ముద్దాయి యానాది కావడంతో నేరస్తుల జాతుల చట్టం కింద సిటీ యాక్ట్, అంటే యానాదుల్లో అప్పుడు వాడుక పదం చీటాకు చట్టం అనేది ఒకటి ఉండింది. ఆ చట్టం కింద నమోదు కావడంతో ఆ కేసును రాఘవయ్య గారు చేపట్టారు. బాస్టియన్ ఆ కేసును పరిశీలించి కొట్టి వేయించి వారి చేత ఆ యానాది నౌకలను రక్షించారు. ఆ కాలంలోనే బాస్టియన్కి రాఘవయ్య పరిచయం అవడంతో ఆ తర్వాత కాలంలో వారిద్దరూ అత్యంత సన్నిహితులుగా మారారు. అల్లూరు సీతారామరాజు చనిపోతున్నప్పుడు తీసిన ఫోటోను రాఘవయ్యకు బహుకరించారు. దాంతో ఆంగ్లేయుల దగ్గర ఉన్న ఈ ఫోటో అప్పట్లోనే తొలిసారిగా నెల్లూరులో బయట ప్రపంచానికి తెలిసిందని చెబుతారు. ఈ విషయం వెన్నెలకంటి రాఘవయ్య గారు కూడా నమోదు చేశారు. అలాంటి ఒక చారిత్రకమైన సంఘటన నెల్లూరులో వచ్చింది. వారు సరిగ్గా 100 ఏళ్ళు అయింది ఈ దాష్టికానికి గురి అయ్యి, ఈ ఆంగ్లేయుల తుపాకీ గుండ్లకు బలయ్యి 1924 మే 7న జరిగిన ఈ సంఘటన జరిగి ఈరోజు సరిగ్గా 100 ఏళ్ళు పూర్తయింది. అలాంటి సంఘటన 100 ఏళ్ళు అయినప్పటికి కూడా ఇప్పటికీ అల్లూరు సీతారామరాజు అంటే తెలుగు జాతిలోనూ ఒక రక్తం పొంగుతుంది. ఒక ప్రేరణగా, ఒక శక్తిగా, ఒక ఎదిరించేదానికి ఒక పోరాట పటిమను అందించే ఒక ఉద్యమకారుడిగా అల్లూరు సీతారామరాజు తెలుగువారి గుండెల్లో ఇప్పటికీ పదిలంగా ఉన్నారనేది మాత్రం ఒక నగ్న సత్యం. వారికి నివాళులు అర్పిస్తూ ఇందులో నెల్లూరు పాత్ర ఉందనే దానికి కూడా మనం అందరం కూడా ఒకసారి షేర్ చేసుకుందామని ఈరోజు సరిగ్గా ఈ వార్తను మీ అందరి దృష్టికి తీసుకొస్తున్నాను. నమస్తే. నెల్లూరు ప్రైమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. ఇంతవరకు చేయని వాళ్ళు మిత్రులకి చెప్పండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. నమస్తే, మీ ఈతకోట సుబ్బారావు.